క్రియేషన్స్ బ్యానర్ లో భాస్కర్ డైరెక్టర్ గా, సుధీర్ హీరోగా, మరి సుధీర్ కి ఆది రామ్ ప్రసాద్ అసిస్టెంట్ గా సినిమా షూటింగ్ జరిగితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. జనరల్ ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు ఇద్దరు అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు మొత్తం 3 గొడుగులు. మూడోది అక్కడ నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవాడు గుర్తుపెట్టుకున్నా. హీరోయిన్ పరిస్థితి ఏంటి? కోవిడ్ పేరు అదిరిపోయిందిరా సార్. COVID-19 19 ఇయర్స్ అంటే నీ ఇంకా మాది వైరస్ రా COVID-19. సారీ అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. ఏం చెప్పావు? మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశారు. సార్ నాన్నగారు ఫోను. ఏదో ఒకటి చెప్పరా. సాయంత్రం వస్తాడండి. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పు. ఆ సాయంత్రం వస్తాను. సాయంత్రం అది కాదండి, మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మరి దాని దగ్గరికి ఎవరు వెళ్తారు? ఉండు పగిలిపోద్ది. నువ్వు అక్కడ చెప్పడానికి నాలుగు సాయంత్రం వస్తానే. ఓకే సార్ అత్తిరినకై ఫోన్ చేస్తుంది సార్. తర్వాత మాట్లాడతాను చెప్పరా. కాదు సార్, 2 రోజులు అరెస్ట్ చేస్తున్నారు కదా, పోలీస్ కేసు పెడతా అంటుంది. ఫోన్ కట్ చేయి ఫస్ట్. ఫోన్ కట్ చేయి. ఏం చెప్పంటారు? ఏదో ఒకటి చెప్పరా బాబు. కేసు పెట్టిమన్నారు. చేతి పెయింట్ ఏంటి? పెయింట్ కాదు సార్, ఏమన్నా మేకప్ వేసే మీ కలరు. అరే ఒకసారి అర్థం చూపించు. అరే ఇక్కడేదో ఆయన చూడరా. రే అర్థం బానే ఉంది. ఇక్కడేదో ఏంది చూడు అని. అక్కడేంటండి మొహం అంతా ఏదో అయినట్టే ఉంటే. ఈ సినిమా గడ్డం ఎలా ఉంది? చాలా అడ్డంగా ఉంది సార్. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారిలో లేనా? పూతరేకలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నావు. నన్ను చూడడానికి ఎవడో చెట్టు ఎక్కున్నారు, దింపండి. గేట్ దగ్గర 100 మంది వచ్చారు, లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకుని వస్తాడు, పంపండి. అరే ఏం మాట్లాడుతున్నారా? నాకు ఎటువంటి ఫ్యాన్స్ తెలుసా? మామూలు ఫ్యాన్స్ లేరు నాకు. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. బాబు గారు జిందాబాద్. వాడికి చెప్పుకుంటున్నా, నీకు చెప్తున్నాడా? హీరో ఫ్యాన్ ని నేను. మా హీరోకి అమలాపురంలో 2 కటౌట్లు ఉన్నాయి. అదే ఊర్లో 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. హలో, మా హీరో రేంజ్ అంటే మీకు అర్థం కావట్లా. మా ఊర్లో హీరో కోసం విగ్రహం కట్టించాం మేము. విగ్రహంలో కూడా నిగ్రహం ఉన్నది. వాడికి ఎందుకు విగ్రహాలు? మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో దరువని. హీరో గారు మా పక్కింటి సుబ్బయ్యకి కొడుకు పుట్టాడంట. వాళ్ళ ఆవిడ మిమ్మల్ని పేరు కనుక్కోమంది. అసలు వాడు సుబ్బయ్యకే పుట్టాడు, అది కనుక్కో ఫస్ట్. అదేంటి అలా అన్నావు? మరి వాళ్ళ ఆవిడ ఈయన ఎందుకు కనుక్కోమంది? ఏంట్రా అలా అంటాడు? చెప్పండి సార్, ఎవరు చెప్పను. మీ హ్యాండ్ ఉందా? హీరో గారు మా ఊర్లో ఒక 90 ఏళ్ల ముసలావిడ ఉందండి. మిమ్మల్ని చూసే వరకు చావనంటుంది. చూస్తే నిజంగా చచ్చిపోతే వెళ్ళిపోమని చెప్తాను. మా హీరోని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడారనుకో కిరోసిన్ వేసుకొని తగలబెట్టించుకుంటారు. అలా చేయొద్దు. ఎందుకు? అలా చేసి ఎలా అయ్యాడు చూడు. అరే మీకు విషయం అర్థం అవుతుందా? మా హీరో కింద నుంచి పైకి వచ్చాడు. నువ్వు పైన నుంచి కిందకి వెళ్ళరా బొగడా కానీ. డైరెక్టర్ గారు వస్తున్నారు, అక్కడ సీన్లు స్టార్ట్ అవుతాయి. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ హెయిర్ డ్రెస్ అనుకుంటారేమో. ఆడ హెయిర్ డ్రెస్ కాదు, హీరోవే. ఇదేంటి సార్, కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది. బాగుంటుందని చెప్పి డిఫరెంట్ ఏం బాగుంటుంది సార్? ప్లానెట్ టైప్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్. సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటి అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. మీరు గుర్రం మీద వెళ్తుంటారు. ఇంత హైట్ లో ఉన్నటువంటి గోడ మీద గుర్రం నుంచి మీరు ఇలా దూకుతారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తానయ్యా. సీనా? కష్టపడి పెంచాను, కట్ చేస్తాను. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నీ కళ్ళ నుంచి కాంతులు వస్తున్నాయి. కాంతులు ఏంటంటే చాలా మంది కాంతులు కూడా వచ్చినాయి. హీరో గారికి తీసుకెళ్ళండి. హీరోయిన్ కూడా పిలిపించేస్తున్నా. హీరోయిన్ రామ్మా.
ఏం మాల్కోవా అన్నారు? ఆ లక్క పెద్దపురం పాల్కోవా. హీరో గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. హాయ్. ఏం భయపడదు. క్యారవెన్ క్యారవాన్ కాదండి, అది క్యారియన్. సార్ ఫస్ట్ సీన్ అలా నడుచుకుంటూ వస్తారు. వర్షంలోంచి హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే తెలుసుగా లిప్ లాక్ లిప్ లాక్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో జస్ట్ హగ్ వర్క్ బాగా చేయాలి, మూమెంట్ ఎదిరిపోవాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. కరోనా వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కరోనా అయినా వచ్చిన భయం లేదండి. ఏ? వాళ్ళ ఆయనకు వస్తే ఆ వైరస్ నే క్వారంటైన్ లో పెడతారు. పెద్ద మీరేమి దాని గురించి. హగ్ చేసుకో సార్. ఇలా హగ్ చేసుకుంటారు సార్? ఎలా చేసుకో. ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి. సార్ నాకు అలా దుప్పట్లు వేస్తే నచ్చదండి. మరి ఏం చేయమంటావు? ఎలా ఏమంటావు? దుప్పటి దుప్పట్లో హీరో గారు చేస్తారా చేయరా సీన్? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే. నాకు కొంచెం టెన్షన్. టీ పెట్టండి. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగిని కాకుండా ఇది నేను తాగలే. ఇది నేను తాగలేదు. సర్లే, మీకు విషయం తెలుసా? ఏంటి? హీరోయిన్ క్యారవాన్ కి వస్తానండి. బయటకు వస్తానందా? మీరు కొంచెం బయట ఉండండి. మీరు కూడా బయటే ఉండాలి. దాని క్యారవాన్ లేదని మీ క్యారవాన్ ఇచ్చారు. మరి నేను ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లో చెప్పావు కదా. ఏంటిది? 2 గొడుగులని. ఆ 2 రోజుల కింద ఉండాలా? మేము ఉంటాం దాని కింద. మరి నేను ఎక్కడ ఉన్నావు? ఈ గొడుగు కిందే. అయ్యిందా టీ తాగడం? అయిపోయింది సార్. స్టార్ట్ అవ్వలేదు అప్పుడే టీకి వెళ్తావు. సరే రొమాంటిక్ సాంగ్ చేస్తావా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రెడీ మ్యూజిక్. ఏకాంత సేవ దుప్పటి ఆవిడకేస్తే ఏంటి, నాకేస్తే ఏంటి? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. అదిగా సార్, అది సోషల్ డిస్టెన్స్ ఇంకేముంటా సార్? 3 వ్యవస్థ చేయడానికి. ఇప్పుడు ఈ బెడ్షీట్ వేయలేదు అనుకో, ఆ బయట ఒకడు ఉన్నాడు చూస్తే గన్ నట్టుకొని టెంపరేచర్ చూస్తున్నాడు. ఆ మన ఇద్దరు రోడ్డు మీద పడిస్తే ఈ దుప్పట్లో అడుగుతున్నాడు. చెప్పండి సార్. చాలా టెన్షన్ గా ఉంది. నేను హీరోయిన్ క్యారవాన్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదు అనండి. దానికి మీరేం చెప్పడం? బయటకు వచ్చి తీయడం అదే చెప్తుంది కదా. అదో అని ఇంతకీ హీరోయిన్ తిందా లేదా కనుక్కోండి. ఏం మీరు తినేద్దామనే? హీరో సార్ నీకు ఇష్టమైన లిప్ లాక్ వద్దా? సార్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. ఈసారి నేను దుప్పటైనా నీకు మాట ఇస్తున్నా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఇది కావాలి సార్ నాకు. ఇదే కావాలి. ఇప్పుడు ఇస్తా చూడండి. రెడీ కదా? కెమెరా ఫ్రేమ్ పెట్టు. రెడీ యాక్షన్. అక్కర్లేదు, హీరోయిన్ ఈ బొక్కలో ఉంది. ఇదేంటి? హీరోయిన్ అనుకుని నేను సీజీలో కట్ చేస్తా. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్. ఏదైతే యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది. అమ్మా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అయిపోయిందా? ఇంకేం మొదలట్లేదు కదా సార్? మొత్తం ఎలాంటి సీన్లు చేస్తావు? రొమాన్స్, సాంగ్, హగ్ చేస్తానండి. కాకపోతే సినిమాలో మధ్యలో దుప్పటి ఉండదు, మీ ఇద్దరే ఉంటారు. సరే క్లైమాక్స్. ఫైటర్ రాలేదా? మీ ఇద్దరు ఖాళీనా? వీటితో తిరిగితే ఖాళీగా ఉంటే ఏం పని చేస్తారు? మంచి ఫైటింగ్ సీన్. హీరోయిన్ ని ఇద్దరిని అటాక్ చేయబోతుంటాడు, మీరు కాపాడాలి. హీరోయిన్ రామా ఒకసారి. మీరేంటి మాటికి వెనక్కి వెళ్తున్నారు? ఆడవరని అటాక్ చేస్తున్నారా? క్లైమాక్స్ స్టార్ట్ అమ్మా, అదిరిపోవాలి. రెడీ రోలింగ్ యాక్షన్. చూస్తావేంట్రా? అమ్మాయి చేయాలి. నువ్వు జాకెట్ బయటది ఫస్ట్. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్? పడతాడు లేస్తాడా? అద్భుతం. ఈ సీన్ తో సినిమా 100 days వెళ్ళిపో. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ నాకు ఇది ఎవరి స్కిట్ అనేది చెప్పండి. మాదే సుడిగాలి సుధీర్. మరి నువ్వు తప్ప అందరూ యాక్ట్ చేశారు. బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు. టాలెంటెడ్ పీపుల్ ఒక్క చోట కలిస్తే అంత మధురంగా ఉంటుంది అన్నమాట. గుడ్.